హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఇవాళ మన టాపిక్ వచ్చేటప్పుడు టాపిక్ అనేం కాదు, జనరల్గా అప్పుడప్పుడు కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, అందుకన్నట్టుగా చేస్తున్నాను ఈ వీడియో. అదేంటి అంటే ఒకరికి భయపడి ఎవరన్నా ఏదన్నా అంటారేమో అని చెప్పేసి మన యూట్యూబ్ చేసేవాళ్ళు ఆపేయాలా అంటే అవసరమే లేదండి. మన పని మంది, వాళ్ళ పని వాళ్ళది. ఫస్ట్లో నేను కూడా ఇలానే భయపడ్డాను అనమాట. అప్పుడు 2 ఏళ్ల క్రితమే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, 2-3 ఏళ్ల క్రితమే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్లో ఏంటంటే తెలియక వాళ్ళని వీళ్ళని అడగడం, అందరికి తెలియడం వల్ల మన వీడియోస్ ఫస్ట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు తెలిసిన వాళ్ళని కానీ బంధువులు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అడగడమే పెద్ద మైనస్ అండి. ఎందుకంటే మన వాళ్ళకి తెలియకూడదు అనమాట. అంటే తెలియకూడదా అంటే తప్పని కాదు, మనం ఒకరిని చూసేసి ఇప్పుడు సపోజ్కి చెప్పాలి అంటే మనకు తెలిసిన బంధువులకి ఒకరికి చెప్తాము, నేను ఒక వీడియో చేస్తాను, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారని ఒక మైండ్ మీలో వస్తుందన్నమాట. కాబట్టి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ హస్బెండ్ వరకు చెప్పుకోండి, తర్వాత వరకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆ చేసే 10 మంది 20 మంది సబ్స్క్రైబర్స్ మనకేమి పెద్ద యూజ్ ఉండరు అనమాట. మన కంటెంట్ నచ్చి, మన వీడియోస్ నచ్చి వచ్చే వాళ్ళే మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల చెప్పడం వల్ల ఏమైపోతుంది అని అంటే మనం చేసే ప్రతి వీడియో వాళ్ళకి వెళ్తుంది, వెళ్ళేసేసి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి సగం భయపడడంతోనే మన వీడియోస్ అనేటివి వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట. అలానే ఒకరని కాదు, చాలామంది వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, డిలీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనేది పక్కన పెట్టండి. ముందు మీరేమనుకుంటున్నారో అది కరెక్ట్గా మీరు ఒక కంటెంట్ అనేది ఎంచుకోండి. ఎంచుకొని మీరు ఆ కంటెంట్ మీదే వీడియోస్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోస్ పెట్టి వాళ్ళు ఏమన్నా అంటారేమో వీళ్ళు ఏమన్నా అంటారేమో అనుకున్నారు అంటే సక్సెస్ అవ్వడం చాలా అంటే చాలా కష్టమని ఫస్ట్లో నేను కూడా చాలా భయపడేదాన్ని అనమాట. మా వాళ్ళు చూస్తే ఏమన్నా అనుకుంటారేమో, ఏ కుకింగ్ వీడియో చేసినా, బ్లౌజ్ కటింగ్స్ పెట్టినా కూడా నేనైతే చాలా అంటే చాలా వీడియోస్ ఫస్ట్లో డిలీట్ చేసేసానండి. అదే నా మైనస్ అనమాట. వీడియోస్ అప్లోడ్ చేస్తే అస్సలు డిలీట్ చేయకూడదు అనమాట. మనము ఒకవేళ అప్లోడ్ చేస్తూ వచ్చాము, కనీసం 1000 గంటలు వాచ్ ఓవర్ అయినా కూడా మీరు డిలీట్ చేశారంటే ఆ 1000 గంటలు అనేవి పోతాయి. సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు, కాదనట్టం లేదు. మీరు వీడియో డిలీట్ చేయడం వల్ల వాచ్ టైం అనేది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. మీ ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి, మీరు తప్పు చేయనంత వరకు మీరు చేసే పని ఏదైనా కరెక్టే అనమాట. ఇప్పుడు ఏదైనా యూట్యూబ్ ఛానలే అనుకుంటున్నారు, చాలామందికి దీని గురించి తెలియదండి. దాంతో డబ్బులు వస్తాయి కాబట్టే కదా ఎవరైనా యూట్యూబ్ అయితే చేస్తారు, ఊరికే అయితే చేయరు కదండి. డబ్బులు వస్తే మన ఫ్యామిలీకి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, పిల్లలకి కొంచెం బాగుంటుంది, మన ఖర్చులకైనా మనకు వస్తాయి అన్నట్టుగానే కదా యూట్యూబ్ అందరూ చేస్తారు. చాలామందికి తెలియక ఏదో పిచ్చిగా ఫోన్లు పట్టుకుని తిరుగుతుంది అని ఒక థాట్తో ఉంటారనమాట. కాదండి, యూట్యూబ్ అనేది ఊరికి ఎవరూ చేయరు. 10 రూపాయలు వస్తుంది, ఫ్యామిలీ కొంచెం సపోర్ట్గా ఉంటుంది అనేసి ఎవరన్నా కూడా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరండి ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించుకునేది అని అంటే యూట్యూబ్ ఒక్కటే అనమాట. కాకపోతే సక్సెస్ అవ్వాలి, ఊరికే అయితే డబ్బులు రావు మనకి. ఆ వీడియోస్ అది పెడుతూ ఉండాలి, కష్టం ఉంటుంది అనమాట. ఇప్పుడు నా విషయమే తీసుకోండి, ఇప్పుడు ఇంట్లో పని చూసుకోవాలా, మిషన్ కుట్టుకోవాలి, అలానే వీడియోస్ అయితే తీసుకోవాలి. నాకు కొంచెం టైం అనేది తక్కువ కుదురుతుంది అనమాట. వీడియోస్ తీయడం వల్ల ఏమవుతుందంటే బ్లౌజెస్ అయితే ఆగిపోతున్నాయండి, ఎక్కువ అవ్వటం లేదు, నాకు తక్కువ బ్లౌజెస్ అవుతున్నాయి అనమాట. అదే కానీ వీడియోస్ మీద లేకుండా ఉంటే అంత తలనొప్పి, అంత టెన్షన్ ఉండదు. మనము ఆ వీడియో తీసే టైంకి ఒక బ్లౌజ్ కుట్టుకోవచ్చు. దాని మీద టైం పెడుతున్నాము అంటే ఏదో ఒక రోజుకి సక్సెస్ వస్తుంది అనేసి పెడతారనమాట, ఊరికే ఎవరు పెట్టరు కదా. మా ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తాడండి, వీడియోస్ తీస్తున్నా కూడా ఏమన్నాడు నన్ను, నువ్వు తీసుకో, ఏదో ప్రయత్నిస్తున్నావు, సక్సెస్ అనేది ఎప్పటికప్పుడు వస్తుంది. ఇప్పుడు మన ఛానల్కి మోటివేషన్ అయింది, అంత అయింది, పేమెంట్ ఎప్పుడో ఒకసారి అంటూ వస్తూ ఉంటుంది అనమాట. అట్లా రాకుండా ఏమి ఉండదు. ఇప్పుడు 4 నెలలకు 5 నెలలకు ఒకసారి పేమెంట్ అయితే వస్తుంది. అది ఏంటంటే ఇంకొంచెం మనం మంచిగా పెట్టుకొని వీడియోస్ అనేటివి పోస్ట్ చేసుకుంటూ ఉంటే కొంచెం నెల పేమెంట్ వచ్చేలాగా చేసుకోవాలని నాకైతే ఛానల్, కానీ కుదరట్లేదండి. ఎందుకు అంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోయిందనమాట. చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, చూసేవాళ్ళు అయితే చాలా అంటే చాలా తగ్గిపోయారనమాట. ఇంకా దాన్ని బట్టి వీడియోస్ పెడుతుంటే పెద్ద వ్యూస్ కూడా ఏమీ లేవు. ఇన్ని రోజులు ఎలక్షన్స్ దెబ్బైందంటే ఎలాంటి కంటెంట్ పెట్టినా కూడా పెద్దగా వ్యూస్ లేవన్నమాట. ఇంక మీరు పెట్టాలి, డైలీ వీడియోస్ పెడుతూ ఉండాలి. నాకేమంటే బ్లాగ్స్ తీయాలని అంటే ఇష్టం అండి, కానీ బ్లాగ్స్ అని అంటే ఫ్యామిలీ అంతా చూపించాలి, అన్నీ చేసేటివన్నీ చూపించాలి, కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి తీయకుండా నాకైతే ఇష్టం అనమాట. కానీ కుదరట్లేదు నాకు, ఇది తీసి ఈ క్లిప్ అన్నీ తీసుకోవాలి అనేసి కుదరట్లేదు. బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టామా, కటింగ్ వర్క్ తీసుకున్నాము, అప్లోడ్ చేసుకున్నాము, బాగానే ఉంది. కానీ బ్లాగ్స్ తీయాలని ఇంట్రెస్ట్, కానీ నాకైతే కుదరట్లేదు. కానీ ట్రై చేయాలండి, అలా చేసుకుంటూ పోవాలి. కానీ ఎవరో ఏదో అంటారని మటుకు మీరు అస్సలు వెనకడుగు వేయొద్దు. ఈరోజు చూసి నవ్విన వాళ్ళే రేపు మీరు సక్సెస్ అయ్యారు అని అంటే బాగా చేస్తున్నావమ్మా అని ఖచ్చితంగా అంటారనమాట.
కాబట్టి ఎవరి మాటలు పట్టించుకోకండి. మీరు చేసేది మీ ఫ్యామిలీ కోసం, మీరు మీ ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్గా ఉండడం కోసమే మీరు యూట్యూబ్ అయితే చేస్తున్నారు. ఊరికే టైం వేస్ట్ చేసుకోవడానికి ఎవరు చేయరు కదా. ఇప్పుడు వేస్ట్ చేసే వీడియో చేసే టైంలో ఒక బ్లౌజ్ కుట్టుకోవచ్చు, కానీ ఎందుకు వీడియోస్ చేస్తున్నాము? ఈరోజు కాకపోతే రేపు ఒక నాటికి సక్సెస్ అనేది మనకి వస్తుంది అన్నట్టుగానే వీడియోస్ చేస్తున్నాం అనమాట. వీడియోస్ చేయడం అంటే ఏమంత ఈజీ ఏం కాదండి. దాని దగ్గర టైం దానికి పడుతుంది. థంబ్నెయిల్స్ చేసుకోవడానికి కానీ ఇంట్లో పని చూసుకుంటూ చేయాలంటే చాలా కష్టం. టైలరింగ్ వీడియోస్ అంటే ఇంకా కష్టం అనమాట. కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అలా వీడియోస్ పెట్టి కూడా మీరు డిలీట్ చేయడం చాలా తప్పు అనమాట. అసలు చేయకూడదు, వీడియోలు డిలీట్ చేయకూడదు. మీరు దానికి అన్లిస్ట్లో అన్న పెట్టేసి ఉన్నా ఇవాళ మళ్ళీ పెట్టుకోవాలనుకున్నప్పుడు అన్లిస్ట్లో నుంచి తీసేసేసి పబ్లిక్లో పెట్టుకోవచ్చు అనమాట. డిలీట్ చేసాము అని అంటే ఇంకా వీడియో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అసలు ఒకరికి భయపడి వీడియోస్ అనేటివి ఆఫ్ చేయకూడదండి. మనం అనుకున్నది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సక్సెస్ అనేది ఏదో ఒక రోజుకి ఖచ్చితంగా వస్తుంది అనమాట. మనము ఒకరేమన్నా అనుకునే దాన్ని పక్కన పెట్టేసేయండి. నన్ను కూడా ఫస్ట్లో చాలామంది అన్నారు. ఇప్పటికి కూడా మా వాళ్ళకి కొంతమందికి ఎగతాళి అనమాట. మా అమ్మ సైడ్ వాళ్ళకి పెద్దగా ఇష్టం లేదు. అంటే ఏదో చేస్తుంది అని చెప్పి కొంచెం తమాషాగానే మాట్లాడతారు. అయినా కూడా నేనైతే పట్టించుకోకుండా చేసుకుంటూ పోతాను. మా అత్తగారి సైడ్ వాళ్ళు అయితే కూడా కొంచెం సపోర్ట్ చేస్తారు. మా ఆయన కానీ మా అత్త కానీ ఇలా కొంతమంది అంతా కూడా సపోర్ట్ చేస్తారు. అమ్మ వాళ్ళ సైడ్ మటు కొంచెం తక్కువేనమాట. వాళ్ళకి తెలియదు ఇలా ఉంటుందని తెలియదు కాబట్టి కొంచెం తమాషాగా మాట్లాడుతూ ఉంటారు. అట్టని చెప్పి ఫీల్ అయిపోయి పెట్టకుండా లేను కదా. వాళ్ళంటే వాళ్ళు అనుకొని నా పాటికి నేనైతే వీడియోస్ అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడు అడపదడప డబ్బులు వస్తున్నాయి నాకు, అది వాళ్ళకి తెలియదు కదా. యూట్యూబ్లో డబ్బులు వస్తాయని చాలామందికి తెలియదు, కానీ వస్తాయి కదా మనకి. ఇప్పుడు ఒకసారి డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి కదా నేను వీడియోస్ పెడతాను. దేనికో దాని ఖర్చులకి, మన ఇంట్లో సమస్యలకి వాటికి ఉపయోగపడతాయి అనేసే కదా పెడతాము. ఒకరు అనే మాటలు పక్కన పెట్టేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఓకేనా? వీడియోస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఛానల్లోంచి డిలీట్ చేయొద్దు. అసలు ఒకరు ఏదైనా అనుకుంటారని అస్సలు చేయొద్దు. ఒక కంటెంట్ మీద బేస్ అయ్యి ఉండండి. అది ఎలాంటి కంటెంట్ అయినా సరే. మీరు కుకింగ్ చేస్తే కుకింగ్కి స్టిక్ అయి ఉండండి, వ్లాగ్స్ చేస్తే వ్లాగ్సే పెట్టండి, టైలరింగ్ అయితే టైలరింగే పెట్టండి, లేదా షార్ట్ వీడియోస్ చేస్తారా షార్ట్ వీడియోసే పెట్టండి, లేకపోతే ట్రావెల్ వీడియోస్ చేస్తారో ట్రావెల్ వీడియోసే పెట్టండి. అలా మీరు ఒక కంటెంట్ ఎంచుకోండి. నేను కూడా ఈ ఛానల్లో వ్లాగ్స్ పెట్టానంటే పోవట్లేదండి. నాకు ఇంకో ఛానల్ ఉంది, దాంతో వ్లాగ్స్ పెడదామంటే అది కూడా పోవటారు. 2 కటింగ్స్కే అయిపోయాయి. కటింగ్ వీడియోస్ పెడితే పెద్ద వ్యూస్ లేవు. ఎందుకు అనంటే చెప్పాను కదా, చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, చూసేవాళ్ళు తగ్గిపోయారు. అందువల్ల కాంపిటీషన్గా ఉంది, కొంచెం టైం పడుతుంది. దీన్నే నమ్ముకొని ఉద్యోగం చేసేవాళ్ళు అయితే రావద్దు. సైడ్గా చేసుకుంటూ రండి. కొంచెం క్లిక్ అయిన తర్వాత మీ మెయిన్ పనిగా దీన్ని మార్చుకోవచ్చు, దాన్ని తగ్గించుకొని కూడా కొంచెము. ఓకేనా? వీడియోస్ అయితే చేయడం అస్సలు ఆపద్దండి. అసలు ఎవరన్నా అంటారని అస్సలు భయపడద్దు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి.